ఎజికియల్ గ్రంథంలో ఉన్నాయి మరి 37, 38, 39 అధ్యాయాలు మరి ధ్యానించుదామని మరి నాకు మరి ప్రేరేపణ వచ్చింది. సో అలానే కాదు, మరి మనము కొంచెం చదువుతుంటే 36 నుంచే అనుకోవచ్చు. బికాస్ రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది మరి 36 నుంచి మొదలవుతుంటుంది. సో దెర్ ఈస్ సంథింగ్. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నాయి అన్నీ కూడా మరి ఇజ్రాయెల్ చుట్టే జరుగుతున్నాయి. దెర్ ఆల్ అరౌండ్ ఇజ్రాయెల్. ఆ విధంగానే మరి అవన్నీ కూడా మరి ఈ అధ్యాయాలలో కూడా కొన్ని మరి రాసి ఉన్నట్లు మనము చూస్తున్నాం. అంటే బైబిల్లో రాయబడిన ప్రవచనాలు మరి నెరవేరుస్తున్నట్లు మనము గమనిస్తున్నాం. మన కళ్ళ ముందనే ద బైబిల్ ఫ్యూ ప్రొఫెసీస్ మరి కొంచెం పార్షల్గానో, మరి కొంచెం సగంగానో, కొంచెం పూర్తిగానో మరి నెరవేర్చబడుతున్నాయి. అందుకే ధ్యానించడం చాలా అవసరత ఉంది. ఎందుకంటే మనం దేవుని రాజ్యం కోసం సిద్ధంగా ఉండడానికి మనకి ఇదొక ఏమంటారు, మనకొక సూచన అండ్ ఆల్సో హెచ్చరిక లాగా మనం తీసుకోవచ్చు. ఒకటి గమనించాలి ఏంటంటే, బిఫోర్ వి గో ఇన్ టు డీప్గా మనం 37, 38, 39 ఎజికియల్ గ్రంథంలోకి పోకముందు కొంచెం చరిత్ర కూడా తెలుసుకుందాం. ఇజ్రాయెల్ చరిత్ర మరి అక్కడ జరిగినవి కూడా మరి ఏ విధంగా రాయబడి ఉన్నాయో మనం కొన్ని ధ్యానిస్తాం. యేసు ప్రభు మరి ఆయనను మరి యూ కెన్ మేక్ ఎ నోట్. మాథ్యూ 24, మార్క్ 13, లూక్ 21, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్క్ సువార్త 13వ అధ్యాయము, మరి లూకా సువార్త 21వ అధ్యాయము. ఈ 3 అధ్యాయాలలో మరి ఫ్యూచర్ అంటే చివరి రోజుల గురించి మరి యేసు ప్రభు మరి మాట్లాడుతున్నాడు ఈ 3 అధ్యాయాలు. సో వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఇన్ ద బైబిల్ అండ్ వాట్ డిడ్ జీసస్ ప్రొఫెసీ ఆర్ జీసస్ ఫోర్సీ about what's happening in the future, you will refer to 3 chapters from the Bible. They are Matthew 24, Mark 13, Luka 21 అధ్యాయాలు మనము చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే జీసస్ హెస్ ఫ్రేమ్డ్ హిస్ వర్డ్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ. అంటే అన్ని విధాలుగా చరిత్రను మరి యెరూషలేం పట్టణము చుట్టుముట్టే దాని గురించే మరి మాట్లాడుతున్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ జెరూసలేం అండ్ ఆల్ ద ఈవెంట్స్ దట్ హ్యాపెన్ ఆర్ స్టార్ట్ ఇన్ జెరూసలేం. యెరూషలేం నుంచే మరి మొదలవుతున్నట్లు మనం ఆయన చూస్తున్నాం. మరి మ్యాప్స్ కూడా అంత పాత ముందు యాంటిక్ మ్యాప్స్ అవన్నీ కూడా చూస్తే, చరిత్రలో చూస్తే ఆ మ్యాప్స్లో యెరూషలేం పట్టణము మ్యాప్లలో మధ్యలో ఉంటుండే. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద మ్యాప్స్. పాత మ్యాప్స్లో కొన్ని చూడొచ్చు. అలాగే మరి బైబిల్ కూడా మరి ఎక్కడ ఉంటుందో, ఎజికియల్ 38:2 చూద్దాం. ఎవరైనా చదవండి. బికాస్ సమ్ వర్షన్స్ ఆర్ డిఫరెంట్. 12 భూమి నట్ట నడమున అంటున్నాడు. భూమి ఇక్కడ ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నామంటే, మనము యెరూషలేం గురించి మాట్లాడుతున్నామంటే ఇస్రాయల్ కూడా దాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే జెరూసలేము ఇస్రాయల్కి క్యాపిటల్గా ఉన్నందుకు మనం ఏం చేస్తున్నాము, మరి ఏముంది భూమి మళ్ళీ అండర్లైన్ చేసుకోవాలి. తెలుగులో ఏమని అండర్లైన్ చేసుకోవాలా? నట్ట నడమ. అంటే ఏంటి, అక్కడ యెరూషలేము ఇశ్రాయేలు మరి భూమి మధ్యలో ఉంది అని. ద మిడిస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అని అంటుంది. ద మిడిస్ట్ ఆఫ్ ద ల్యాండ్ హు డ్వెల్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అని చూస్తున్నాం. ఇంకోటి కూడా చూడవచ్చు. అక్కడనే 5 కూడా చూద్దాం. ఎజికియల్ 5:5. ఎజికియల్లో 5వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం. ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా.
అన్యజనుల మధ్యలో దానిని ఉంచి తిని దాని చుట్టూ అది ఎక్కడుంది? అందరి మధ్యలో ఉంది, దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి అంటున్నాడు. ఇంగ్లీష్లో కూడా బాగుంటుంది. Thus says the Lord, this is Jerusalem. I have set her in the midst of the nations and the countries are all around her. అంటే జెరూసలేం అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని చూస్తున్నాం. అంటే ఏదైనా కూడా క్రైస్తవులకు మరి ఒకటి ఏంటంటే యెరూషలేం పట్టణమే మనకు క్యాపిటల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ ద ఫ్యూచర్. క్రిస్టియన్స్కి మరి క్రైస్తవులు మరి బైబిల్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఏ ఈవెంట్ అయినా యెరూషలేము ఇజ్రాయెల్ దగ్గర నుంచి మొదలవుతుందని చూడాలా. అక్కడ ఏం జరుగుతున్నాం కూడా మనము ధ్యానిస్తూ గమనిస్తూ మరి మనము బైబిల్ తోటి దాన్ని పోల్చుకుంటుండాలని మనం చూస్తున్నాం. సో జెరూసలేం ఈజ్ ద ట్రిగర్. యెరూషలేంలో ఏమైనా జరుగుతున్నా అది ట్రిగర్ అన్నమాట. అక్కడ ఏమైనా ప్రపంచం అంతా కూడా ఏమవుతుంది? కదిలింపబడుతుంది. ప్రపంచం అంతా కూడా కదిలింపబడుతుంది. ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశం, అది మన తెలంగాణ అంతా కూడా ఉంటుందో లేదో, ఆ దేశమే తెలంగాణ అంతా కూడా ఉంటుందో లేదో కానీ 35-40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అంటారు. అంతే ఉంటుందంటే మనం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా ఉంటుందో లేదో అని అంత కూడా ఉండదు. అంత ఆ దేశం మీదకి ఇంత ఆందోళన, ఇంత టర్బులెన్స్ అండ్ న్యూస్ అండ్ ఈవెంట్స్. జెరూసలేం ఇజ్రాయెల్ అంటున్నారు. మన దేశం ఎంత పెద్దదో, ఎంత పెద్ద దేశం అనేది దాన్ని కంపేర్ చేస్తే మరి మన గురించి అంత ఏం లేదే. మరి ఇజ్రాయెల్ మీదకే ఎందుకు ఇంత ఉంటుందంటే అక్కడ నుంచి ఏంటంటే మనం గమనించవచ్చు ఏంటంటే అక్కడ ఈవెంట్ జరుగుతున్నాయి. అది దేవుడే మరి దానిని జరగనిస్తున్నాడు, మనం గమనిస్తున్నాం. ఇజ్రాయెల్ అంటే అర్థం ఏంటి? మనం ఇక లోతు వెళ్తున్నప్పుడు బైబిల్ స్టడీలో ఇజ్రాయెల్ అంటే తెలిసిన వాళ్ళు చేయలేకపోయాడు, లేకపోతే ఎందుకంటే కొందరు తెలుసు నాకు అది. ఇజ్రాయెల్ అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ అంటే అర్థం ఏంటి చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి ఎవరైనా. దేవునితో who was Jacob? Who wrestled with the Lord. Who wrestled with the Lord? దేవునితోటి పోరాడుతున్న వాణిని ఏంటి? ఇజ్రాయెల్ అని దేవుడు ఏం చేసినాడు? పేరు పెట్టినాడు. ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? దేవునితోటి పోరాడుతూనే ఉంది. ఈ రోజుకి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు క్రీస్తు అని అంగీకరిస్తలేరు, ఆయన మెస్సయ్య అని అంగీకరిస్తలేరు. ఎంత అర్థం ఉందో మనం అనుకుంటున్నాం, కానీ దిర్ ఈజ్ సో మచ్ ఆఫ్ మీనింగ్ ఇన్ ద బైబుల్. అందుకే రేపు మనము మీ బైబిల్ కరెక్ట్ అని చెప్పాలంటే ఇవన్నీ కూడా చెప్పొచ్చు మనం. వీ కెన్ టెల్ పీపుల్ హౌ అవర్ బైబుల్ ఈజ్ ట్రూ. బైబిల్లో ఎప్పుడు రాయబడింది కూడా చూద్దాం మనం. ఎప్పుడెప్పుడు రాయబడింది, ఎన్ని సంవత్సరాల ముందు రాయబడింది, ఇప్పుడు జరుగుతున్నాయి అంటే అది మామూలు విషయం కాదు కదా. రేపేం జరుగుతుందో నువ్వు చెప్పగలుగుతావా? రేపేం జరుగుతుందో నేను చెప్తా. రేపు మా ఇంట్లో దొండకాయ కూర ఉంటుంది. ఎందుకు? ఫ్రిడ్జ్లో దొండకాయలు ఉన్నాయి, అట్లా కొన్ని కదా. రేపు పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, ఏ ఎగ్జామ్ రాస్తారో కూడా చెప్పొచ్చు, ఎందుకంటే టైం టేబుల్ వచ్చింది. కొన్ని చెప్పొచ్చు మనం. కానీ 2000-3000 సంవత్సరాల ముందు రాయబడింది ఇప్పుడు జరుగుతున్నాయి అంటే అది సాధారణమైన విషయము కాదు. అర్థమవుతుందా? సాధారణమైన విషయము కాదు. మరి ఆ విధంగా మరి రాయబడిందంటే యెరూషలేం పట్ల మనము చూస్తున్నాం. మరి ఇంకోటి ఏంటంటే మరి ఇశ్రాయేల్ అంటే ఏంటి? దేవునితో పోరాడుతున్నాడు. యెరూషలేం అంటే ఏంటి? చేయలేదు అందరూ ఇది కాదు. ఇశ్రాయేల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెరూసలేం చెప్పగలుగుతారా? ఇంకా ఉన్నారా? ఒక్కరే చేయలేపుతున్నారు. ఫోన్లు ఉంటాయి, ఏదేదో చూస్తుంటారు కదా, ఎప్పుడన్నా చూడవచ్చు కదా, టకక్కని చూసి చెప్పేయచ్చు. ద మీనింగ్ ఆఫ్ జెరూసలేం చెప్పండి బ్రదర్. ద సిటీ ఆఫ్ పీస్. ఏంటి? సమాధాన పట్టణం. సిటీ ఆఫ్ పీస్ అంటారు జెరూసలేం. ఏంటి మరి అక్కడ సమాధానం ఉందా? ఎందుకు లేదు?
మరి దేవునితోటి. మరి ఈ పేర్లతోటి మనమేం నేర్చుకోవాలా? మనము కూడా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించకుండా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి మనము అగేన్స్ట్గా మనం జీవిస్తున్నామంటే మనకు కూడా ఇంట్లో ఏముండదు? సమాధానము ఉండదు, మన జీవితాలలో నెమ్మది ఉండదు. నిన్న రాత్రి అంతా ఒక కుటుంబం మాకు ఫోన్ చేస్తూ ఉంది. ఒకసారి భర్త ఫోన్ చేస్తాడు, కొద్దిగా భార్య ఫోన్ చేస్తుంది. 2:30 రాత్రి దాకా ఫోన్ చేస్తున్నారు, కొట్లాడుకుంటున్నారు. మా అలా ఈమెకు చెప్పాలి, అటు చెప్పాలి, ఇటు చెప్పాలి, అటు చెప్పాలి. నెమ్మది, సమాధానము, శాంతి ఇంట్లో లేదు. అంటే ఇలా అంటే చెప్తున్నాను, అంటే మన దగ్గర కూడా ఉండదు. ఎందుకు? దేవునితోటి సరి అయిన పరిస్థితుల్లో మనము జీవిస్తలేమని చూస్తున్నాం. జెరూసలేం ఇస్ కాల్డ్ ది సిటీ ఆఫ్ పీస్. కానీ దాని మీద ఎన్ని దేశాలు, ఎన్ని విధమైన దేశాలు, విధమైన ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులు దాని మీద దాడి చేసినారంటే ఏ ప్రాంతము మీద కూడా అంతమంది వెళ్ళలేదు. No other dynasty, so many dynasties and countries went and fought for Jerusalem. జెరూసలేంని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని ఎన్నో దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో మొదలుగా చూస్తే బాబిలోనియన్స్ ఎవరు? ఇప్పుడు ఇరాకీస్. ఎవరు? ఇరాక్ వాళ్ళు. అంటే అప్పటి నుంచే బాబిలోనియన్స్ అయినాక మెసడోనియన్స్. You're making notes? No. Babylonians, Macedonians, Ptolemies, అంటే ఐగుప్తు నుంచి వచ్చిన ఒక వీళ్ళు వచ్చినారు. టోలమీస్ అంటారు వాళ్ళని, PTOLEMEMIES అంటారు వాళ్ళని. సెలూసిడ్స్, రోమేలు, బైజంటైన్స్, పర్సీలు అంటే ఎవరు? ఇరాన్. ఇప్పుడున్న ఇరాన్ని అప్పుడు పర్షియా అంటుండే. పర్షియన్స్, అరబ్స్, సెల్యూక్స్, క్రూసేడర్స్. ఎవరు క్రూసేడర్స్ తెలుసా? చరిత్రలో క్రూసేడర్స్ అంటే పోప్ ఏం చేస్తున్నాడంటే, కాన్స్టాంటినోపుల్ ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఇస్రాయల్ దేశంని మరొకసారి మనము స్వాధీనపరచుకోవాలా అప్పుడు అని కొందరు ఏం చేసినాడు? పంపించినాడు. పోరాడిదని గెలుచుకున్నారు. అప్పుడు దానిని క్రూసేడర్స్ అంటారనమాట. అది కూడా కొన్ని ఉన్నాయి అట్లా హిస్టరీలో. క్రూసేడర్స్ అంటారు. మాంగోల్స్, మామెలూక్స్, టర్క్స్, బ్రిటిషర్స్ కూడా, ఇంగ్లాండ్ కూడా దాన్ని దాడి చేసింది. అండ్ జార్డేనియన్స్, కొందరు మొదలుగా ఇవి కొన్ని దేశాలు మరి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఏం చేసినారు? వాళ్ళు బానిసత్వంలోకి వాళ్ళు తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. కానీ అది ఏంటి? ఎంతో దేవునికి ఇష్టమైన స్థానం, అది దేవునికి చాలా ప్రియమైన స్థానం. మనకు కూడా మనకు కూడా ఏంటది? మనకు కూడా అది ఎంతో ఇష్టమైన ప్రియమైన జాగా అది కదా. ఎవరికి ఇష్టం యెరూషలేం చెప్పండి? ఎవరికి ఇష్టం యెరూషలేము? ఇంతమందికి ఇష్టం. మరి అందరం పోయి చూసి రావాలి కదా యెరూషలేం. నన్ను ఒక్కసారైనా చూడాలి కదా. మన జీవితంలో అన్ని పోయి చూస్తామే, కానీ యెరూషలేం నన్ను ఒకసారి చూడాలి కదా. చిట్టీలు వేసుకోండి అందరూ. పోయి రావడానికి ఒక్కొక్కరికి ₹1,00,000 అవుతుంది. ఒక్కొక్కరికి ₹1,00,000 అవుతుంది. చూడాలి కదా. మరి యేసు ప్రభు అక్కడ నడిచినాడు. ఆయన అక్కడ జన్మించినాడు. అక్కడ ఆయన పుట్టి పెరిగినాడు. అదేవిధంగా ఆయన ఏం చేశాడు? అక్కడ మరణించినాడు. సిల్వ మీద మరణించినాడు. సో ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు గో టు యెరూషలేం, ఇజ్రాయెల్. కానీ ఇప్పుడు పోలేము, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు పోవడానికి కొంచెము ఇప్పుడైతే వీలు లేదు. కానీ ఇక యుద్ధం ఇక మొదలైంది. అది ఎప్పటిదాకా అవుతుందో మనకు తెలియదు. కానీ సమయం ఉన్నప్పుడే పోతే బాగుంటుండే. ఏం రమేష్ అనుకుంటా ఉన్నాం, కానీ పోలేము మనం కదా. కానీ ఇప్పుడు సమయం కూడా లేదు అన్నట్టు అనిపిస్తుంది. అయితే మొదటి పీరియడ్ ఎప్పుడు జరిగిందంటే, యెరూషలేం చరిత్ర విషయంలో చదివితే ద ఫస్ట్ పీరియడ్ ఈజ్ ద ఫస్ట్ టెంపుల్ పీరియడ్ అంటారు. ఏమంటారు దాన్ని? మొదటి మందిరపు యుగం. అది ఎప్పుడంటే యేసు ప్రభు ముందు 1000 సంవత్సరాల నుంచి మరి 586 బిఫోర్ క్రైస్ట్ అనమాట. హౌ మెనీ ఇయర్స్? 4
ఎన్ని ఇయర్స్? 586 ఇయర్స్. 1000 BC నుంచి 586 BCకి మొదటి మందిరము యుగం అంటారు. రెండోది ఏంటి మరి అక్కడ నుంచి 538 BC నుంచి యేసు ప్రభు మరి మరణించినాక 70 సంవత్సరాలు 70 AD దాకా రెండో యుగం అంటారు. యెరూషలేం చరిత్ర. నేను ఎందుకు చెప్తున్నానంటే వీటితోటి ఇప్పుడు ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వస్తుందన్నమాట. యేసుప్రభు మరణించినాక అంటే ఆయన పునరుద్ధారణమైనాక మరి యేసుప్రభు మరణించినని అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన మరణం నుంచి చూస్తారు. ఏడి అంటే ఏంటి? యుగాలు ఎలా లెక్క పెడతారు? ఏడి అండ్ బీసీ. ఏడి అంటే ఏంటి? ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, అనా డొమిని అంటారు. ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. బీసీ ఏంటి? బిఫోర్ క్రైస్ట్. చూడండి క్యాలెండర్లు కూడా మరి దేని మీద బేస్ అయి ఉన్నాయి? బైబిల్ మీదనే బేస్ అయి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి మేము అది వాడము ఇది వాడము అని ఏమంటున్నారు? ఇప్పుడు BCE అంటారు. ఏమంటారు ఇప్పుడు? BC బిఫోర్ కామన్ ఎరా అంటారు, కానీ యాక్చువల్లీ దట్ ఈస్ బిఫోర్ క్రైస్ట్ ఎరా. అది చెప్పాలంటే బిఫోర్ క్రైస్ట్ ఎరా అలా అంటున్నారు. కానీ క్రీస్తుని తీసేయాలని, క్రీస్తుని మన వాళ్ళు మన క్యాలెండర్స్ నుంచి తీసేయాలా, మన లాంగ్వేజ్ నుంచి తీసేయాలా, మన భాషల నుంచి క్రీస్తుని తీసేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో మనం ఏం చేస్తుండాలా? దేవునిని వెంబడిస్తుండాలా, తెలుసుకుంటుండాలా. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ఈ సమయం ఎప్పుడు? యేసు ప్రభు అంటే మరణించినాక 70వ సంవత్సరం నుంచి ఒక యుగం మొదలైంది. ఈ యుగము ఏ యుగం అంటారు? లూకాసు వార్త 21:24. Luke 21:24. From the time after the death of Christ till 1948, 1948 దాకా 1948 దాకా ఒక యుగం ఉందన్నమాట. అది ఏం యుగం చూద్దాం. వారి కత్తివాత రుదురు చెరపట్టిన వారై సమస్తమైన అన్య జనుల మధ్యలో ఏముండదంటే పోదురు. అన్య జనముల కాలములో సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును అంటున్నాడు. చూడండి ఏమవుతుందంట? అన్య జనముల సమయములు అంటున్నాడు. ద టైమ్ ఆఫ్ ది జెంటైల్స్. ద టైమ్ ఆఫ్ ది జెంటైల్స్. జెంటైల్స్ అంటే అప్పుడాకా ఎప్పటిదాకా? 1948లో ఏమైంది? ఇశ్రాయేలు దేశము మే 14వ తారీఖు ఏమైంది? దేశముగా ఏమైంది? నిర్ణయించబడ్డది. May 14th, 1948. అంటే ఎన్ని సమస్యలు జరిగినాయి? వాళ్ళకు ఒక స్థానము లేదు, వాళ్ళు ఒక దేశముగా లేరు. ఇశ్రాయేలు ఒక దేశముగా లేదు. తెలుసా మీకు? లేదు. దేర్ వాజ్ నో ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ని అంతా ఏం చేసినారు? దే స్కాటర్డ్ దెమ్. ప్రపంచం అంతా అక్కడ ఇక్కడ వీళ్ళ దాడి చేసి ఇశ్రాయేలీయుల మీదకి దాడి చేసి అక్కడి నుంచి వచ్చి ఏం చేసినారు? వీళ్ళని అక్కడికి పట్టుకుపోయినారు. ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఏం చేసినారు? వీళ్ళని అక్కడికి పట్టుకుపోయినారు. అందుకే ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? ప్రపంచం అంతా కూడా ఏమై ఉన్నారు? వాళ్ళు ఉన్నారు. బాంబేలో కూడా ఉన్నారు యూదులు. బాంబేలో కూడా ఉన్నారు అని చెప్తున్నా. వాళ్ళ మేజర్ బాంబేలో కూడా ఉన్నారు. దే స్కాటర్డ్. బ్రిటిషర్స్ బ్రాట్ దెమ్. ఎవరు తెచ్చినారు? బ్రిటిష్ వాళ్ళు తెచ్చినారు. ఎందుకు? వాళ్ళు చాలా జ్ఞానికులు, వాళ్ళు చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు. దే వెరీ ఇంటెలిజెంట్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ సిన్సియర్. అందుకే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ధనవంతులు అంటే ఎవరు? యూదులే. దే ఆర్ మేజర్ లీడర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. మేజర్ లీడర్స్. వాళ్ళు CEOs, వాళ్ళు ఓనర్స్. పెద్ద పెద్ద కంపెనీస్కి ఏమై ఉన్నారు? వాళ్ళు ఓనర్స్గా ఉన్నారు. అంత దేవుడు వాళ్ళని ఇంకా ఆశీర్వదించినాడు. మరి ఆ విధంగా చూస్తున్నాం. అంటే ఏంటి? ద టైమ్ ఆఫ్ ద జెంటైల్స్ షుడ్ బి ఫుల్ఫిల్డ్.
ఎన్ని సంవత్సరాలు తెలుసా? అవునా? సరే చూద్దాం. ఓకే, మరి కొన్ని 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 పీరియడ్స్ మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూద్దాం, అక్కడ నుంచి చూద్దాం. రోమన్ పీరియడ్ ఎప్పుడు మొదలైంది? 70 to 614 దాకా కాదు, 70 to అంటే అక్కడ యేసు ప్రభు మరణించినాడా ఎప్పుడు? ఆయన 33 సంవత్సరాలు ఉన్నప్పుడు సుమారుగా ఆయన 33, అవును, ఆయన 33 సంవత్సరాలు ఉన్నప్పుడే కదా, దానికన్నా ముందు కొంచెము. మరి అక్కడ 70 to 33 ద రోమన్స్ బ్రాట్ దేర్ ఓన్ పీపుల్ టు రీపాపులేట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇస్రాయల్లోకి వాళ్ళ సొంత మనుషులను తీసుకొచ్చినారు. ఆ ప్రాంతంని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ జనాభాతో నింపాలని 70 AD to 33 AD దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు? 33 AD to 70 AD వాళ్ళను తీసుకొచ్చినారు. దాన్ని ద రోమన్ పీరియడ్ అంటారు. రోమిలకు ఉన్న యుగం అక్కడ ఉన్న ఇదన్నమాట. ఆ తర్వాత మరి 330 నుంచి 638 ద బైజెంటైన్ పీరియడ్. కాన్స్టంటైన్ అయినాక ద బైజెంటైన్ పీరియడ్ ఎప్పుడు? 330 AD to 638 AD. 330 AD నుంచి 638 AD దాకా కాన్స్టంటైన్ కాలం అయిపోయినాక మనం చూడవచ్చు. 638 నుంచి 1099 దాకా 1099. 638 AD నుంచి 1000 అంటే 1099 AD దాకా మరి ఏం చేసినారు? మొహమ్మద్ వచ్చేసినాడు. ఆయన ఒక కొత్త మతమే తీసుకొచ్చినాడు. ఏ మతం అది? ఏ మతం అది? ఇస్లాం అనే ఒక మతంని ఆయన స్థాపించినాడు. ఆయన తీసుకొచ్చి మరి ఏం చేస్తున్నాడు? మరి యెరూషలేంని ఏం చేస్తున్నాడు? ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఇక వాళ్ళు బాగా దాడి చేస్తున్నారు. దే మేడ్ ఇజ్రాయల్. అక్కడ అయిపోయింది అది టూంబ్ ఆఫ్ ద రాక్ అంటారు కదా, అక్కడ ఏం చేస్తున్నారు? మస్జిద్ కూడా కట్టినారు. అవన్నీ కూడా అప్పుడు పెద్ద జరిగినాయి. అప్పుడు చాలా జరిగినాయి. అక్కడ వాళ్ళు గుడిలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు? కబ్జాలు చేసేసి మస్జిద్గా చేస్తున్నారు, కొన్ని ధ్వంసం చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఆ తర్వాత మరి 1099 AD నుంచి 1187 AD దాకా మరి క్రూసేడర్స్ ఏం చేస్తున్నారు? వచ్చినారు. క్రూసేడర్స్ అంటే ఏంటంటే ఇంగ్లాండ్ నుంచి మరి పోప్ పంపించినాడు. ఎవరు? పోప్ ఏం చేస్తున్నాడు అప్పుడు? అందరినీ అంటే రోమ్ నుంచి మరి ఇంగ్లాండ్ నుంచి ఏం చేస్తున్నారంటే పోప్ అర్బన్ II అంటే మోస్ట్లీ ఇంగ్లాండ్ నుంచి వచ్చినారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇస్రాయల్ని వాళ్ళు స్వాధీనంలో తీసుకొని దాన్ని ఇస్లాం నుంచి వాళ్ళని విముక్తి చేయాలని దాడి చేసి యుద్ధం చేసినారు. మరి ఇస్రాయల్ ఇప్పుడు లేదు, అంటే ఇస్రాయల్ వాళ్ళ స్వాధీనంలో లేదు. ఎప్పుడో ఇన్ని సంవత్సరాలు చూడండి, ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి. వేరే వాళ్ళు పరిపాలిస్తున్నారు, వేరే వాళ్ళు దాడి చేస్తున్నారు, స్వాధీనపరుచుకుంటున్నారు. అదర్స్ ఆర్ కాంకరింగ్, అదర్స్ ఆర్ రూలింగ్, బట్ దే నెవర్ హ్యాడ్ దేర్ ఓన్ గవర్నమెంట్. వాళ్ళకు గవర్నమెంట్ లేదని మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏం చెప్పినాడంటే పోపులు ఎట్లా చేస్తారు తెలుసా మనకు? రోమన్ క్యాథలిక్స్ వాళ్ళది మెయిన్ బిలీఫ్ ఏంటి? వాళ్ళు నువ్వు పాపం చేస్తే ఎవరు క్షమించాలా? ప్రీస్ట్, లేకపోతే పోపు ఇవ్వాలన్నమాట. పోపు ఏం చేయాలా? నువ్వు పాపం చేసినావు కదా, యు ఆర్ ఫర్గివెన్. యేసు ప్రభు దేవుడు లేడుగా, వాళ్ళకి దేవుడు లేడు. వాళ్ళే దేవుణ్ణి మొరపెట్టుకుంటారు. వాళ్ళు అడుగుతారనమాట. అంటే మనకు దేవునికి మధ్యలో రిలేషన్ లేదు. వాళ్ళు మధ్యవర్తులు ఉండి వాళ్ళు చెప్తారు. అప్పుడు ఏం చెప్తారు? రమేష, నీళ్ళు నా పేరు మీద రాసిచ్చేయి, దేవుడు నాతో మాట్లాడిండు అని చెప్తారు. చేస్తున్నారు. నమ్మకం చాలా జరిగినాయి ఇట్లా. చాలా అప్పుడు గుడ్డిగా మరి నమ్మిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు అలా హింసించినారు, చాలా చేస్తున్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ పాపం నేను క్షమిస్తా, నువ్వు ఇస్తే నేను క్షమిస్తా, డబ్బులు ఇస్తే క్షమిస్తా. ఇవ్వాల అటోన్మెంట్ ఇవ్వాల. మన పాపాలు ఎవరికి తడుపుకోవాలి? మనము ఒక కన్ఫెషన్ బాక్స్ ఉంటుంది. పోయినా ఎప్పుడన్నా రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఎవరైనా పోయినా? కన్ఫెస్ చేసినా జాన్వీను?
కన్ఫెషన్ బాక్స్ ఉంటుంది, ఒక బాక్స్లో కూర్చోవాలా, అటు సైడ్ ఎవరు ఉంటారు, ప్రీస్ట్ కూర్చొని ఉంటాడు. మన పాపాలని ఆయనకు చెప్పాలా. ఇక ఆయన చెప్తే ఇక ఆయన ఏం చెప్తాడు, నేను బ్యాంకు దోపిడీ చేసి ఇట్లా 3 కోట్ల రూపాయలు ఇక్కడ దాచిపెట్టినా నన్ను క్షమించమని అడుగు అని చెప్పుకున్నానంట ఒక ఆయన. చెప్పుకుంటే ఏమవుతుంది, అక్కడి నుంచి ఆయన పోయి తెచ్చుకుంటాడు. ఆయన చెప్తున్నా అలాంటి వాళ్ళు మరి అంటే వాళ్ళని క్షమించేది. అంటే దేవునికి మనకు మధ్యలో ఏం చేస్తున్నారు, వాళ్ళు మధ్యవర్తులుగా నిలబడి ఉన్నారు. అందుకే రోమన్ క్యాథలిక్స్ అనే మతము ఎన్నో రోజులు అని మరి క్రైస్తవులను దేవుని నుంచి దూరపరిచినట్టు చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసినారు ఎవరు, ముస్లిమ్స్ మళ్ళీ వచ్చేసినారు. ముస్లిమ్స్ ఎప్పుడు వచ్చేసినారు, 1187 సంవత్సరంలో నుంచి 1517 సంవత్సరం దాకా ముస్లిమ్స్ డామినేటెడ్. 4% అంటే 4 శతాబ్దాలు అంటారా, ఏమంటారు, శతాబ్దాలు, సెంచురీస్, 4 centuries ముస్లిమ్స్ అగైన్ డామినేటెడ్ దట్ ఏరియా. అందుకే ఇస్రాయల్ మాది అంటారు, ప్రాంతం మాది అంటారు. ఇస్రాయల్ అసలు లేదే లేదు, ఇస్రాయల్కి ఏమీ లాగలేదు, ఇది ఇప్పుడు ఇస్రాయల్ మమ్మల్నే మా మీద దౌర్జన్యం చేస్తుందంటారు వాళ్ళు. కానీ యేసు ప్రభు ఎప్పుడు ఇచ్చినాడు వాళ్ళకు, ఎప్పుడు ఇచ్చినాడు, మోషే కాలంలోనే ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమంటారు, అది మాది మా అని అని అంటున్నారు. దీన్ని ద లేటర్ ముస్లిం పీరియడ్ అంటారు. ఏమంటారు, ద లేటర్ ముస్లిం పీరియడ్ 1187 to 1517. ఆ తర్వాత టర్క్స్ వచ్చేసారు. టర్క్స్ అంటే ఎవరు, ద ఆటోమన్ టర్క్స్ అంటే టర్కీ నుంచి వచ్చేసినారు. టర్కీ నుంచి వచ్చేసినారు వాళ్ళు ముస్లిమ్స్ని ఏం చేసినారు, వాళ్ళు ఓడించినారు. అది ఎప్పుడు, వాళ్ళు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు, వాళ్ళు ఒక 4 శతాబ్దాలు వాళ్ళు కూడా పరిపాలించినారు ఇస్రాయల్ మీద. 1517 to 1917. 1517 to వాళ్ళు కూడా 4 centuries the Turks came and conquered the territory about Israel and ruled over them. అందుకే వాళ్ళు కూడా ఏమంటారు, వాళ్ళకు కూడా ఇజ్రాయెల్ అంటే కోపం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇజ్రాయెల్, ఎందుకంటే మేము ఒకసారి వెళ్ళి ఇది చేసినాం కదా, ఇప్పుడు మేము మాది కూడా అనే వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు. అందుకే ఇవన్నీ చూసుకుంటా అయినాక ఇప్పుడు వాళ్ళు టర్క్స్ అప్పుడు ఏం చేసినారంటే, అక్కడ ఎవరు సులేమాన్ అనే ఒక చాలా గొప్ప రాజు, సులేమాన్ అనే రాజు మరి టర్కీ నుంచి ఆయన పరిపాలిస్తూ దాన్ని స్వాధీనపరుచుకున్నాడు సులేమాన్. ఆయన ఏం చేసినాడు, ఇప్పుడు యెరూషలేం పట్టణం చుట్టూ ఉన్న వాల్స్ ఉన్నాయి కదా, ఆయన కట్టించినాడు. ఇప్పుడు ఉన్న వాల్స్ అంతా ఎవరు కట్టించినారు, ఆయన కట్టించినారు. ఎందుకంటే రోమిల్ అంతా దాన్ని ధ్వంసం చేసేసినారు. రోమిల్ అప్పుడు పోతున్నప్పుడు సిటీనే ధ్వంసం చేసేసినారు. యెరూషలేం అనే పట్టణంనే ది డిస్ట్రాయిడ్ ద హోల్ సిటీ. కానీ ఈయన ఏం చేసినాడు, మరి ఆ ప్రజెంట్ వాల్స్ ఆఫ్ ద జెరూసలేం వర్ బిల్ట్ నియర్లీ 400 years ago అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు. ఎవరు, బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే 1917లో యునైటెడ్ నేషన్స్ ద్వారా, అప్పుడేమైంది, యునైటెడ్ నేషన్స్ అంటే తెలుగులో ఏమంటారు, ఐక్య రాజ్య సమితిని ఏం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా అక్కడ మనం సమాధానం తేవాలా అని ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చేసి అక్కడ దానిని కొంచెము కాంకర్ చేసినట్టు చూస్తున్నాం. ద బ్రిటిష్ ఆస్ ద యునైటెడ్ నేషన్స్ టు రిజాల్వ్ అండ్ ద ల్యాండ్ బి గివెన్ టు ద జ్యూస్. ఏం చేసినారు, అప్పుడు వాళ్ళ స్థానము ఇవ్వాలని యూదులకు 1948లో వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ద్వారా, త్రూ యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ వాస్ గివెన్ ఎ ల్యాండ్ అండ్ దట్ వాస్ కాల్డ్ యాజ్ ఇజ్రాయెల్. మరి ఇవన్నీ కూడా చూస్తున్నాం, అవునా, చూస్తున్నాం. అందుకేమైపోయింది, ఇజ్రాయెల్ అనేది మొదలుపెట్టినప్పుడు అప్పటి నుంచి ఇజ్రాయెల్ కథ మొదలైంది. మనం చాలా మటుకు ఇది అర్థం చేసుకోము. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ కథ ఈ ప్రాంతంలో, 1948. అప్పటిదాకా ఎవరి కాలంలో నడిచినాయి, అన్యజనులు నడిచినాయి. ఇప్పుడు ఏమైంది అంటే ఎక్కడున్నాం మనము ట్రిబులేషన్కి ఎడ్జ్లు ఉన్నాము మనము. ట్రిబులేషన్ ఎనీ టైం అంటే ఏంటి, ట్రిబులేషన్ అంటే ఏమంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు, హింసకాలమా, శ్రమకాలము మొదలు 7 సంవత్సరాలు మొదలు కాకముందు ఎక్కడో ఉన్నాం మనం. ఇక ఎప్పుడైనా ఏమవుతుంది, ఇప్పుడు
యేసుప్రభు మనకు పిలుపు ఇచ్చారు, ఎత్తబడిపోవాలి. అక్కడున్నాం మనం ఎనీ టైం. అది కాగానే ఏమవుతుంది, శ్రమకాలం అంటే 7 years ఆఫ్ ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకే చూస్తున్నాం, అంటే యుద్ధాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. మనం ఎందుకు చూస్తున్నామంటే ఇప్పుడు మనం మెల్లమెల్లగా ఏం చేస్తుంటాము, ఇప్పుడు మనం యుక్రెయిన్ వార్ అవుతుంది, ఇప్పుడు యుక్రెయిన్ రష్యా కొట్లాడుకుంటున్నారు, అవునా? యుక్రెయిన్ రష్యా, మరి యుక్రెయిన్ కూడా ఉందా బైబిల్లో? ఈ వారం అదే హోంవర్క్, వచ్చే వారం దాకా యుక్రెయిన్ అంటే ఆ దేశం కూడా ఉందా, మరి ఆ ప్రాంతం ఉందా? ఎందుకంటే కొన్ని మనం మ్యాప్స్ కూడా చూస్తాం, ఇప్పుడు కాదు కానీ వీ విల్ సీ ద మ్యాప్స్ నెక్స్ట్ వీక్ ఆల్సో. మరి అప్పుడున్న ప్రాంతం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నది, అప్పుడున్న పేర్లు ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నాయని కూడా మనం గమనిస్తుంటాం. ఎందుకంటే చాలా మంచి, అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిస్టరీ టు అండర్స్టాండ్ ద బైబిల్. ఇజ్రాయెల్ గురించి మనం తెలుసుకుంటేనే మనము బైబిల్ చదువుతుంటే అర్థమవుతుందని మనం చూస్తున్నాం. అయితే వార్ ఆఫ్ 67 ఏమైందంటే 1900 ద ఇజ్రాయలీ వార్ అని ఒకటి జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే కొన్ని ప్రాంతాలు మరొకసారి ఇంకా ఎక్కువ ప్రాంతాలు కూడా ఏం చేస్తున్నారు, అప్పుడు కూడా కొన్ని దేశాలు ఏం చేసినాయి, చుట్టుముట్టున్న దేశాలు ఇజ్రాయెల్ మీదకి దాడి చేసినాయి. దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది, ఆ యుద్ధము గెలిచి ఏం చేసింది, కొన్ని ప్రాంతాలు ఏం చేసింది, అదే ఇంకా స్వాధీనపరచుకుంది. ఇట్ ఆక్యుపైడ్ లాట్ ఆఫ్ ల్యాండ్, ఎక్స్ట్రా ల్యాండ్, అంటే యునైటెడ్ నేషన్స్ ఇచ్చేది, అసలు వీళ్ళే జాగనేది అంతా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు ఫిలిస్తీన్ అంటున్నాం కదా, ఈ ఫిలిస్తీనులకు బైబిల్లో ఉన్న ఆ ఫిలిస్తీనులకు ఎటువంటి సంబంధము లేదు, అర్థమవుతుందా? ఇదొకటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ విధంగా దట్ ఆయన రాకడ త్వరలోనే ఉందని మనము చూస్తున్నాం. ఇజ్రాయెల్ మొదలైంది అంటే మొన్న ఇప్పుడు 2018 కదా, 18వ సంవత్సరంలో మరి ట్రంప్ ఏం చేస్తున్నాడు, జెరూసలేంని ఏం చేస్తున్నాడు, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఏం చేసినారు, డిక్లేర్ చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఏమంటారు, టెల్ అవీవ్. ఇది టెల్ అవీవ్, అంతే కదా, టెల్ అవీవ్. యెరూషలేంని మొన్న అంటే అది కూడా ఏమైపోయింది, ఇప్పుడు స్థాపించబడ్డాయి. ద లాస్ట్ స్టోన్ అన్నమాట. ఏంటి, ద లాస్ట్ స్టోన్ బిఫోర్ ది గ్రేట్ ర్యాప్చర్. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇవన్నీ కూడా కొంచెం జస్ట్ గివింగ్ యూ కొంచెం ఈరోజు ఒక బ్రీఫ్ ఇస్తున్నాను. అయినాకేంటి, ఇక 4వ పీరియడ్ ఉందన్నమాట. ఇక 4వ పీరియడ్ ఏంటి, ట్రిబులేషన్, ఫ్యూచర్. ఇక జరిగేదంతేగా, ముందుకే జరగవలసిందని మనం చూస్తున్నాం. జకరియా 14:2 చూద్దాం. జకరియా ఏమని రాస్తున్నాడు చూద్దాం. జకరియా 14:2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. చూడండి, ఎందుకు ఇశ్రాయేల్ మీదకి అందరు దాడి చేస్తున్నారు, కారణం ఏంటి, ఎందుకు అంత ద్వేషము, కారణం ఏంటి? వై డు దే హేట్ ఇజ్రాయెలైట్ సో మచ్? ఎందుకు అందరు వాళ్ళ మీదకి దాడి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు, ఎవరు కానిస్తున్నారు? అది దేవుడే జరగనిస్తున్నాడు. ఇంకో మంచిగా ఉంటుంది దేంట్లో, ఎజికేల్లోకి చదువుతాం. అది ఏం చేస్తాడంట, అదేమంటారు, ముక్కులకు గాలం లేచి గుంజుకొస్తాడంట. ఇశ్రాయేల్ మీదకి ఏం చేస్తాడంట, అన్యజనులని కొట్లాడడానికి గాలం లేచి తీసుకొని వస్తాడంట. అమ్మా, ఎందుకు? ఇశ్రాయేల్ పేరేంటి, దేవునితో పోరాడుతున్నవారు. ఇంకనూ పోరాడుతున్నారు, ఇంకా పాఠం ఇంకా నేర్చుకోలేదు. ఇప్పుడు ఏం చూడొచ్చు, కొందరు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి అంగీకరిస్తున్నారు. యేసుప్రభే క్రీస్తు, యేసుప్రభే మెస్సయ్య, ఆయననే అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అని వచ్చినప్పుడు అప్పుడు అంతా తెలుసుకుంటారు. కానీ ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి ఇంకా పూర్తిగా రక్షణ విషయంలో ఒప్పింపు లేదు. ఇంకా చదవండి అక్క.
పట్టణము కట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుదురు అంటే కొందరు ఉంటారు, కానీ కొందరు చాలా మటుకు ఆ విధంగానే ఇశ్రాయేల్ ఏమైపోయింది, ఎక్కడెక్కడికో దే హ్యావ్ బీన్ స్కాటర్డ్ అని మనం చూస్తున్నాం. అక్కడనే 14వ అధ్యాయంలో 3-4 వచనం కూడా చదువు, కిందికి వచ్చేసి అన్యజనులతోటి హీ విల్ ఫైట్ అని మనం చూస్తున్నాం. అప్పుడు ఎక్కడికి వస్తాడు, ఎక్కడికి వచ్చి దిగుతాడైనా? ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ జెరూసలేం ఏముంది అక్కడ? మౌంట్ ఆఫ్ ఆలివ్స్. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు సెకండ్ కమింగ్ ఎక్కడికి వస్తాడు? ఇక్కడ ఉంది ఆన్సర్. ఎక్కడుంది? హీ విల్ ల్యాండ్ ఆన్ ద మౌంట్ ఆఫ్. ఆయనతో ఎవరు వస్తారంటే ఇంకప్పుడు ఆయనతో ఎవరు వస్తారు? మనం వస్తాము. ఎవరు వస్తారు? ఎవరు? ఇక మనం రామా? లేదా నమ్మకము లేదు, చాలా మందికి లేదు. లేదా? ఓకే, మనం ఎట్లా వస్తాము రెండో రాకడలో అని పద్మానికి డౌటా? అవును, ఉంటాయి డౌట్లు, తెలుసుకోవాలా. ఇప్పుడు ఏమవుతుందంటే దేవుని రెండో రాకడ జరుగుతున్నప్పుడు అది ఇప్పుడే జరగదు. ఇప్పుడు ఏం కావాలా? మొదటిగా సంఘం ఎత్తబడాలి. సంఘం అంటే ఎవరు? రక్షింపబడిన మనం. మనలో కొందరు మనం ఇలానే జీవిస్తుంటాము, కొందరు మరణిస్తారు, కొందరు మరణించినారు, కొందరు రేపు ఎల్లుండో మరణిస్తారు, కొందరు ఆ టైంకి కూడా జీవిస్తుంటారు. ఏమైతుంది? మనం మధ్యాకాశంలోకి ఎత్తబడి యేసుప్రభుని మధ్యాకాశంలో కలుసుకొని ఆయన దిగొస్తాడు, మనమేమో పైకి వెళ్తాం. అక్కడ మరి ఏం చేస్తామో మరి ఇక్కడ ఆ సమయంలో 7 సంవత్సరాల శ్రమకాలము జరుగుతుంది. అది ఇజ్రాయెల్ యుగం అన్నమాట. అది ఇజ్రాయెల్ యుగం అన్నమాట, ద ఏజ్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళ రక్షణ విషయంలో మరి దేవుడు ఏం చేస్తుంటారు? ఎన్నో కార్యాలు చేస్తారు. అది ఆయనకి వెళ్దాం. ఈ 37, 38, 39 చదివినాక మనం ఏం చేస్తాము? ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ఈ విధంగా కంటిన్యూషన్ చేసుకుంటూ పోతాం అనమాట. అందుకే ఐ వాంటెడ్ టు స్టార్ట్. ఈ విధంగా మనం మొదలు పెట్టుకోవాలి. అప్పుడు యేసు ప్రభువుతో మనం ఉన్నప్పుడు ఈ 7 సంవత్సరాలలో ఏమవుతుందంటే ఇశ్రాయేల్ మీదకి చాలా ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మొదలైందా? ఇప్పుడు ఆల్రెడీ ఏమైపోయింది? ఆల్రెడీ పర్సిక్యూషన్ స్టార్టెడ్. అన్ని దేశాలు ఏం చేస్తున్నారు? నిన్న 37 మిజైల్స్ వేసినారు ఇజ్రాయెల్ మీదకి. 37 హెజ్బుల్లా వాళ్ళు కంటిన్యూస్గా. ఒక సూసైడ్ బాంబర్ వచ్చినాడు లెబనాన్ నుంచి. ఎక్కువ హాని జరగలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అంటే దేవుని కృప చాలా ఉంది వాళ్ళ మీద, ఇశ్రాయెల్ మీద. అందుకే అంత మరణిస్తలేరు, కానీ ఆల్రెడీ దాడి స్టార్ట్ అయింది. ఆ విధంగా వాళ్ళని ఇంకా ఏం చేస్తుంటారు? చేస్తుంటారు. చేస్తూ కూడా ఏం చేస్తారు? ఈ 7 సంవత్సరాల చివరికి ఏమవుతుందంటే వాళ్ళు అప్పుడు మొరబెట్టుకుంటారు, యేసు ప్రభువా నువ్వే క్రీస్తు, వచ్చి మనను రక్షించుకో దేవా, మాతో అవుతలేదు. కానీ అప్పుడు ఏం చేస్తాడు? ఆయన మేఘాల నుంచి దిగొస్తాడు. అది రెండో రాకడ. మనం అప్పుడు ఎవరితో ఉంటాము? మధ్యాకాశంలో దేవునితో ఉంటాం. అప్పుడు ఆయనతోటి మనం కూడా ఏం చేస్తాము? దిగి వస్తాం. అది అందుకే ఆ సమయంలో ఎవరెవరు ఉంటారంటే ఎవరెవరు ఉంటారు అప్పుడు? ఇప్పుడు చెప్పు. మనం ఉంటాం. అందుకే అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు సరిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన దొంగలాగా వస్తాడంట. ఎప్పుడు పిలుస్తాడో తెలుసా మనకు? పిలుపు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? తెలీదు. ఏ సమయంలో వస్తుందో పిలుపు తెలీదు. ఆ పిలుపు వచ్చే టైంకి ఏం చేయాలి? మనము ఆయనతోటి సరైన పరిస్థితులు ఉండాలి. అంటే ఏంటి? మనము ఎప్పటికైనా పాపము లేని జీవితమే జీవించడానికి ప్రయత్నము చేస్తుండాలి. పాపము చేయకుండా అనేది కష్టమే, నేను అది ఒప్పుకుంటా. మానవులము, కోపం వస్తుంది, ఇవన్నీ కూడా అవుతుంటాయి. కానీ చేయొద్దు అని ఏం చేయాలి? మనము ఆ భావంతో జీవించాలి. పాపం చేయనని ఆ నిశ్చయతతో జీవించాలి. జరిగిపోయినప్పుడు దేవుడు క్షమిస్తాడు, క్షమాపణ అడుక్కుంటాం.
కానీ తప్పకుండా ఏం చేయాలి మనము, నేను చేయను అనే ఒక దృఢ విశ్వాసంతో జీవిస్తే ఆయన వచ్చిన సమయంలో ఏమైతే మనం కూడా విల్ బి లిఫ్టెడ్ అప్. మరి అదనమాట. ఇంకా కిందికి రాక ఓలివ్ కొండ అది ఎక్కడ ఉంది, ఇశ్రాయేల్ ముందు ఉన్నట్టు చూస్తున్నాం. అప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు, వచ్చి అండ్ ఆయన వచ్చి ఏం చేస్తాడు, హీ విల్ సేవ్ ది కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ అని మనం చూస్తున్నాం. మరి వస్తున్నాం మెల్లమెల్లగా. అంటే ఇది కొంచెం హిస్టరీ చూపిస్తున్నాను నేను. ఐ జస్ట్ షోడ్ సమ్ హిస్టరీ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఐ హ్యావ్ నాట్ ఎంటర్డ్. ఎజికియల్ 36కి వెళ్తే 36 చూస్తే మరి అక్కడ మరి 37లో 36-37లో చదువుతుంటే వి విల్ డీప్గా నెక్స్ట్ వీక్ నుంచి చదువుదాం. కానీ అక్కడ ఏముంటుంది, ఇశ్రాయేలీయులు ఏమైపోయినారు ఇప్పటికీ, అప్పటిదంతా స్కాటర్డ్ ఏమంటారు తెలుగులో, చెదిరిపోయి ఉన్నారు. మామూలుగా కూడా కాదు, మనము ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అని ఉంటుంది. అక్కడ ఏముంటుంది, ద వ్యాలీ ఆఫ్ ఎండిన ఎముకల లోయ. అక్కడ లోయ, వ్యాలీ అంటే ఏంటి, లోయనే, ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అంటున్నాడు. దాంట్లో కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే బొక్కలు కూడా ఒకటే దగ్గర లేవు, అన్నీ ఎలా ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, చెదిరిపోయి ఉన్నాయి. అంటే దాంతో అంత ఒక అర్థం ఉంది. ఏంటి, ఈ విధంగానే ఇశ్రాయేలీయులు కూడా అంత ఏమై ఉన్నారు, చెదిరిపోయి హింసపడి బాధపడుతూ ఎక్కడెక్కడనో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు దేవుడు మెల్లమెల్లగా వాళ్ళని ఏం చేస్తున్నాడు, 37 అధ్యాయంలో ఉన్న ప్రవచనం ఏమైపోయింది, ఇప్పుడు నెరవేర్చబడ్డాయి. వీ హ్యావ్ సీన్ దాట్. ఎవరున్నారు, కృష్ణంకులు ఉండే అనుకుంటా, కృష్ణంకుల్ అంటున్నారు, ముత్యాలంటే కదా అండి, 1948లో ఉన్నారు కదా మీరు 50యా? ఎవరు లేరు ఇక్కడ, ఎవరు లేరు. ఎవరు నేతను ఉండేనా, అవి నేతను ఎవరు లేరా, ఎవరు లేరనమాట. మనం ఎవరం చూడలేదు. ఇజ్రాయెల్ దేశము స్థాపించబడినప్పుడు ఎవరం లేము. 1948లో మరి స్థాపించబడినట్లు మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాల తర్వాత, 2600 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది, ఇశ్రాయేల్ మరొకసారి ఒక దేశముగా స్థాపించబడ్డారు. ఇంత పెద్ద రుజువు ఎక్కడుంది, బైబిల్లో ఉందే. మరి బైబిల్ ఎందుకు నమ్మరు, ఇంకా పబ్లిక్ ఎందుకు నమ్ముతలేరు? దేవుడే వాళ్ళకి ఏం చేస్తలేడు, కృప ఇస్తలేడు. ఆ కృప ఎవరికి, కొందరికే. అది అందరికీ లేదు. ఆ రక్షణ కృప అందరికీ లేదు, కొందరికే. ఓన్లీ ఫ్యూ ఆర్ దేర్. ఇక్కడ ఉన్నందుకు మేము రక్షింపబడినాము అనుకోకండి మళ్ళీ. కానీ రక్షింపబడినాము, మనం దేవునితో ఉండాలని ఆశతో వస్తున్నామే, దేవుడు దాన్ని కూడా కనుకరిస్తాడు, తప్పకుండా కనుకరిస్తాడు. కానీ ఈ విధమైన కొంచెం ఏం చేస్తుండాలో తెలుసుకుంటుండాలి. మరి ఎంతమంది చదవచ్చినారు, 36, 37, 38, 39 ఎంతమంది చదవచ్చినారు? ఇంక చదవలేదా? అయ్యా, మరి నేను చెప్పిన ఏం లాభం? ఎజికియల్ గ్రంథము 36, 37, 38, 39 ఏం చేయాలా? ప్లీజ్ రీడ్. అది హోంవర్క్గా తీసుకోండి, దయచేసి చదివి నోట్స్ చేసుకోండి. ఎక్కడెక్కడ మీకు అర్థమవుతలేదో అది ఏం చేయండి, అండర్లైన్ చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే అవన్నీ సందేహాలు కూడా మనం వచ్చే వారాలలో బైబిల్ స్టడీలో అవి ఏమైతే తప్పకుండా మనకు అవి ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవుతాయి. ఇట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ మనకు అర్థము మనకేమవుతుంది, వస్తుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మెల్లమెల్ల చదువుతుంటే ఇది ఇప్పుడు జరుగుతుంది. ఈ దేశాలు అక్కడ ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయి. కుష్ అని ఉంది ఒకటి, పుత్ అని ఒకటి ఉంది, అవునా, షీబా అని ఉంది, దేదాన్ అని ఉంటుంది. చెప్తున్నా, ఎన్నో దేశాలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా దేశాలు ఇప్పుడు ఏమై ఉన్నాయి?
ఏమన్నాయి? బ్యాబిలోన్ అని ఉంది. బ్యాబిలోన్ అంటే ఏంటి? ఇప్పుడు చూసినట్టు అక్కడ మగోగ్ అని ఉంటుంది. మగోగ్ అని ఉంటుంది. నాట్ చైనా, మగోగ్ అని ఉంటుంది, రష్యా అని చెప్తున్నా. మరి అక్కడ తుబాల్ అని ఉంటుంది, మెషేక్ అని ఉంటుంది. ఇవన్నీ ఏ దేశాలు మరి? ఇంకోటి కూడా మరి మీరు చదువుతున్నప్పుడు మరి పుత్తు, కుష్ అనే వాళ్ళు కూడా ఏంటి మనుషులు కూడా ఉండే తెలుసా? బైబిల్లో వాళ్ళు ఎవరి పిల్లలు? ఆదాము వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ సంతానంలో కుష్, పుత్తు వీళ్ళందరూ ఉన్నారు. బైబిల్ స్టడీ అంటే అంత డీప్గా వెళ్ళాలి. బైబిల్ స్టడీ అంటే అలా తెలుసుకోవాలి. పుత్తు అంటే అవునా వాళ్ళ సంతానము బట్టి వాళ్ళు వచ్చినారా, వాళ్ళ పేర్ల అని మనం అనుకోవాలి. అంటే వాళ్ళు ఎక్కడ పోయి అంటే అక్కడ ఇస్రాయల్ ప్రాంతంలో అప్పుడు వాళ్ళ ఆ సమయంలో అక్కడ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఏం చేసినారు, ఒక్కొక్క ప్రాంతం వెతుకొని వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాలతో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉండిపోయినారు. ఆ ప్రాంతం అయిపోయింది పుత్తు వాళ్ళ ప్రాంతము, కుష్ వాళ్ళ ప్రాంతము అనేది అట్లా తెలియబడే. ఇథోపియా, లిబియా, సొమాలియా, అర్మేనియా, యుక్రెయిన్, రష్యా, తుబాల్, మెషేక్ అంటే ఏంటి? అర్మేనియా ఉండొచ్చు కొంచెం ప్రాంతం. ఎందుకంటే దేశాలు అటు ఇటు మారుతూ ఉన్నాయి, కొంచెం అటు ఇటు ప్రాంతాలు మారుతూనే ఉన్నాయి. ఎందుకు? యుఎస్ఎస్ఆర్ పెద్దగా ఉంటుండే, ఎన్నో దేశాలు దానికి ఉంటుండే. అది ఏమైపోయింది? విడిపోయినప్పుడు మళ్ళీ అదొక 30 దేశాల కిందకి మారిపోయింది. ఆ ప్రాంతంలో ఏమేమి దేశాలు ఉన్నాయని ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తే మ్యాప్లు చూడాలి. ఇవన్నీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మేము చదువుకోవద్దా? మేము ఎగ్జామ్స్ రాయొద్దా? చదవండి కానీ ప్లీజ్, కానీ ఆల్సో స్పెండ్ సమ్ టైమ్ టు మెడిటేట్ ఆన్ 36, 37, 38 and 39 ఎజికియల్. దీంట్లో దేర్ ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ ప్రాఫెసీస్. నాకైతే అనిపిస్తుంది ఏంటంటే మనం కొన్ని చూస్తాం, మనం అందరం కూడా కొన్ని ఇప్పుడు జరగబోయేటివి కొన్ని చూస్తున్నాము, ఇంకా కూడా కొన్ని చూస్తాం. అవి చూస్తూ ఉంటే బైబిల్ చదువుతుంటే అప్పుడు అనిపిస్తుంది అబ్బా మనము. మరి ఒక వాక్యం ఉంది, ఈ జనము ది జనరేషన్ విల్ నాట్ పెరిష్ అంటిల్ దే సీస్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ గడిచిపోకముందే వాళ్ళు ఇది కాకముందే ఇవన్నీ జరుగుతాయని కూడా రాసినాడు. మరి అది మొదలైందంటే ఇప్పుడు మొదలైంది. యెరూషలేం పట్టణం ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు మొన్ననే స్థాపించబడ్డది, అవునా? అంటే ఈ మన యుగంలో జరగవచ్చు, తెలియదు మనకు. అంటే మన సమయంలో దేవుని సమయంలో కావు. ఆయన ఆలోచన మన ఆలోచనలతో కావు, ఆయన ఉద్దేశంలో మన ఉద్దేశంతోటి కావు. ఆయన ఆలోచననే వేరు, ఆయన ఉద్దేశంలో వేరు, ఆయన సమయమే వేరు, ఆయన ఇష్టము, ఆయన చిత్తము. అందుకే మనం దానిని డేట్ చేయడము అని కూడా కాదు. కానీ కొన్ని ఏమన్నాడు, కానీ మీరు ఏం చేస్తున్నారు? వాక్యం చూస్తూ, సమయంలో చూస్తూ, జరుగుతున్నాయన్నీ కూడా గమనిస్తూ ఏమన్నాడు? మేల్కుగా ఉండమంటున్నాడు. ఆయన రాకడ కోసము సిద్ధంగా ఉండమంటున్నాడు. సో లెట్ us be alert, let us be dedicated towards our Lord, so that we also will be lifted in the rapture call as and when it happens. May the good Lord bless us all.